వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ ఎలిమినేషన్ గల కారణాలేంటి? పప్పీస్ గేమ్లో మణికంఠ ఎందుకు ఏడ్చాడు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గేమ్ ఎలా ఉండబోతుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? సూపర్ గా ఉన్నాం సార్. ఫస్ట్ చెప్పండి, మిడ్ వీక్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయాడు నిజానికి మనం చెప్పుకున్నట్లయితే. సో ఏంటంటే మనం ఈ సీజన్లో ఫస్ట్ నుంచి చూస్తున్నాం. సో ఒక ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. నాగార్జున చేసిన మిస్టేక్ అది ఫస్ట్లోనే మనం ఆడుకున్నాం దాని గురించి. ఏంటంటే బాటంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ శేఖర్ భాష ఆదిత్య ఓం అని ఎప్పుడైతే చెప్పారో ఆదిత్య ఓంని హౌస్ అంతా సేవ్ చేసుకుని శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. బట్ ఇప్పుడు ఆదిత్య ఓంని హౌస్ మొత్తం ఎలిమినేట్ చేశారు. సో ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ముందే మనకి లాస్ట్ వీకే చెప్పారు. అయితే ఎప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారంటే అర్ధరాత్రి ఎప్పుడు కూడా సైరన్ మోగుతుంది, సూట్ కేస్ అన్ని తెచ్చుకుని కూడా అందరు వరుస పెట్టి నుంచి ఉంటారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది అని నామినేషన్ లో ఉన్న వాళ్ళని తీసుకున్న యాక్చువల్గా అయితే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఒకరిని పంపించేయండి అంట ఎప్పుడు కూడా. అది ఫేక్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ కి వెళ్తారని అందరికి తెలుసు. అక్కడ లాస్ట్ టైం సీజన్ 4 లోనే అది గెస్ట్ చేశారు, చేసి అఖిల్ ని పంపించారు. అప్పుడు అలాగే చాలా మంది సీక్రెట్ రూమ్ కి వెళ్ళారు సిరిని కూడా. సపోజ్ ఇప్పుడు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఇలా సైరన్ కొట్టి లేపి పంపిస్తే ఆదిత్య ఓంని సరే మళ్ళీ రావచ్చు మేబీ అన్న ఉద్దేశంతో కూడా ఓటు వేసి ఉండొచ్చు, చెప్పలేం మనం. కాబట్టి ఈ ఏదైతే హౌస్ మేట్స్ ఓటింగ్ అనేది జరుగుతుందో మొన్న కూడా అలాగే జరిగింది ఎలిమినేషన్ ప్రాసెస్. సమ్మర్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే మనం ఆడుకునే డిస్కషన్ లో సపోజ్ శేఖర్ భాష కాకుండా ఆదిత్య ఓంని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేస్తుంటే వెళ్ళిపోయేవాడు కాదు, పంపించాలి కదా రూల్ ప్రకారం. అప్పుడు శేఖర్ భాష ఉండేవాడు కదా హౌస్ లో. అది ఇక్కడ ఇది ఎక్కడో కొద్దిగా అన్ఫేర్ లాగా ఉంది. బాటమ్ 2ని మీరే డిసైడ్ చేస్తున్నారు. బాటమ్ 2ని మీరే డిసైడ్ చేసి వాళ్ళకి ముందే చెప్పడం వల్ల ఏమవుతుందంటే హౌస్ మేట్స్ చాలా క్లవర్ గా గేమ్ ఆడతారు. ఇప్పుడు మీరు బాటమ్ 2లో ఉన్నారు, నాకు తెలుసు మిమ్మల్ని ఏ నికిలో నామినేట్ చేసాడు, ఒక్క ఓటు పడ్డది. నేను ఆలోచిస్తా ఈ స్వప్న ఏమన్నా కిచెన్ లో నాతో గొడవ పడింది కదా ఏదో విషయంలో, అది చెప్దాం కాసేపు నామినేషన్ ఆడుకుందాం అని సేఫ్ గా నేను మీకు వేసా. అప్పుడు నేను సేఫ్ అయిపోతా, నాకు ఆల్రెడీ 3 ఓట్లు పడ్డాయి. మిమ్మల్ని లాగాననుకో నామినేషన్ లో మీరు వెళ్ళిపోతారు కదా, ఎందుకంటే మీరు బాటమ్ లో ఉన్నారు. మీరు నేను ఉన్న వీక్ ఒకటి ఉంది, అప్పుడు నేను సేవ్ అయినా మీరు బాటమ్ లో ఉన్నారు. సో నేనేం గెస్ చేస్తా, బయట ఉండే జనాలు మీకంటే కూడా నాకే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ చేస్తున్నారని నేను గెస్ చేయగలుగుతా. సో ఇలా గెస్ చేస్తున్నారు, స్మార్ట్ గేమ్ అనేది ఆడుతున్నారు. ఈ స్మార్ట్ గేమ్ లో భాగంగానే ఆదిత్య ఓం బాటమ్ లో ఉంటాడనే ఉద్దేశంతోనే సో ఆదిత్య ఓం పంపించారు. సో లేదంటే వాళ్ళ ప్లాన్ అనేది ఖచ్చితంగా మార్చి ఉండేవాళ్ళు. సో మేబీ అక్కడ నైనిక ఉంది, విష్ణుప్రియ ఉంది, సేవ్ చేసి ఉండొచ్చు. నిఖిల్ ఉన్నాడు, నబిల్ ఉన్నాడు, సేవ్ చేసి ఉండొచ్చు. మణికంఠ కూడా ఉన్నాడు. అయితే యాక్చువల్ గా మణికంఠని ఒకవేళ టార్గెట్ చేశారు, కార్నర్ చేశారు అని ఆయన ఇదైపోతున్నాడు కదా, అస్తమాన ఛాన్స్ దొరికినప్పుడల్లా అదే చెప్తున్నాడు. సో మధ్యలో ఆ తర్వాత బాధపడిపోతున్నాడు, ఎమోషనల్ అయిపోతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు. నేను అట్లా కాదు, నేను అట్లా కాదు. నిన్న కూడా యష్మితో అంతా కూడా పడి మళ్ళీ యష్మితో కాంప్రమైజ్ అయ్యండి. షేక్ అండి ప్లీజ్. హగ్గిస్తే ప్రాబ్లం అవుతుందని హగ్గిస్తే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, ఎందుకు వచ్చిన హగ్ అనుకుని దూరంగా ఉన్నాడు. ఇంకోటి సీత కూడా నిన్న రివర్స్ అయింది మణికంఠ. సో ఇక్కడ ఏంటంటే మణికంఠ గేమ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఆదిత్య ఓంని అయితే ఖచ్చితంగా వీళ్ళైతే చేసి ఎలిమినేట్ చేసి ఉండొచ్చు మేబీ ప్రాసెసింగ్ లో బాగా. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అయిపోయాడు. నో సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమ్ ఉంటే ఈ పాటికి మనకు తెలిసేది. మేబీ ఏమన్నా పక్కన పెట్టి ఉండొచ్చు, వీకెండ్ ఏమైనా నాగార్జున గారితో కల్పించి ఆయన జర్నీ అది చూపించడం ఇట్లా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్.